ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం వందనం నాయన. గత వారం నుంచి వారం వరకు, అలాగే గత నెల నుంచి నెల వరకు కూడా మమ్మల్ని సజీవులు వచ్చి మరి ఒక్కసారి నీ యొక్క మాటలు వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి నీ కోటానికి కోట్ల స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మరి ఈరోజు పాటలు పాడిన విధానాన్ని బట్టి, అలాగే వాక్యం చదివిన విధానాన్ని బట్టి, అలా మొదటి మెసేజ్ చెప్పిన వారిని, అలాగే నేను ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా మేమందరం కూడా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, వినిచిన పిల్లలకు వివేచన దయచేయమని విడుదలాడుకుంటూ సదాకాలం మొక్కులు నడిపించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరిని కూడా చల్లగా కాచి కాపాడమని, ఆరాధన అంతటిలోనైనా ప్రతి ఒక్కరికి తోడుకు నడిపించమని, సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థనాన్ని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామం నడి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న విషయం అనేది గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే ఆ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈరోజు మన పాఠం వచ్చేసి, నీతి కొరకు జీవించే వారికి హింసలు శ్రమలు వస్తాయా? నీతి కొరకు జీవించే వారికి హింసలు శ్రమలు ఉంటాయా అనే అంశం మీద మనం మాట్లాడుతున్నామండి. చాలామంది చాలా సంఘాలలో కూడా ఏం చెబుతూ ఉంటారంటే, ప్రభువుని నమ్ముకో నీ కష్టాలు పోతాయి, ప్రభువుని నమ్ముకో నీకు ఉద్యోగం వచ్చింది, ప్రభువుని నమ్ముకో త్వరగా పెళ్ళి అయింది, ప్రభువుని నమ్ముకో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతూ ఉంటారండి చాలా సంఘాల్లో. కానీ ఇంకో విషయం ఏంటంటే, మన యొక్క టైటిల్ ఏంటంటే, నీతి నిమిత్తము ఎవరైతే వాక్యం నిమిత్తము నిలబడతారో వారికి మరి హింసలు శ్రమలు ఉంటాయా? అసలు బైబిల్ ఏం చెబుతుంది? మనం అనుకునేది కాదులే, కానీ మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుందండి. మరి నీతి కొరకు నిలబడిన వారికి బైబిల్లో ఎవరికైనా శ్రమలో కానీ హింసలు కానీ వచ్చాయా, రాలేదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. అలాగే యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద ప్రసంగం చేశారండి. ఆయన కొండ మీద ప్రసంగం అంటారు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఉంటుందంటే చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అని చెప్పారు కదా, ఎక్కడ ఉంటుంది బైబిల్లో? అది మత్తయి సువార్త, అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటా వద్దాం. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగారు. యేసుక్రీస్తు వారు బోధ చేయటం స్టార్ట్ చేశారు. ఇక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనంగా ఉండాలండి. ప్రతిదానికి గొడవలకు వెళ్ళటం కానీ, పోట్లాడటం కానీ, జనాల మీద ఎగబట్టడం కానీ అట్లాంటివి చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకుంటారు, తీసుకుని కూడా ఒక ఆమంట పంపు కూడా నీళ్లు పడుతుందట. నీళ్ళు పడుతుంటే వంతు ఏమంత అయితే వేరే వాళ్ళు వచ్చి పట్టుకున్నారంట. దాని కూడా పెద్ద గొడవ. నేను ఇలా ప్రార్థనకి వెళ్తాను, ఆదివారం ఇలా ప్రార్థనకి వెళ్తాను కానీ సరిపోతాయి, లేకపోతే నేను ప్రార్థనకి వెళ్ళకపోతే కానీ నీ సంగతి చూసేదాన్ని అంటున్నానంట. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాము అలా మాట్లాడొచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇద్దరు మాట్లాడుకొని ఏం చేయాలి? అమ్మ నువ్వు పట్టుకోమ, నువ్వు 2 బిందెలు పెట్టుకోమని 2 బిందెలు పెట్టుకుంటాయని వాళ్ళు సరి చేసుకోవాలి. అంతేగాని నా సంగతి నీకు తెలియదు, నా నోరు మంచిది కాదు, ఇలాంటి డైలాగులు అనేది క్రైస్తవులకు తగదు. చాలామంది బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధి అంతా బయటకు చూపించుకుంటున్నారండి. అందుకనే నేను చెబుతాను, ఫస్ట్ మళ్ళీ చదవండి. అది ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉంటే బుద్ధిహీనమైన మాటలు మాట్లాడతామండి మనం. దేవుని ఆత్మ, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆత్మ ఉంటుంది. ఆత్మ మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆయన
అలాంటప్పుడు ఎంత నిదానంగా ఉండాలండి. తర్వాత వచ్చిన చదవండి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడేవారు ధన్యులు. లోకం ఏం చెప్పిద్దండి? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడ దుఃఖం దేనికోసం పడబడినాడండి ఆయన? నీకు అప్పులైన దుఃఖపడబడినాడా? లేకపోతే ఒంట్లో బాగోలేదని దుఃఖపడబడినాడు? ఒంట్లో బాగోకపోయినా కొంచెం దుఃఖపడ్డా అదొక అందమే. కానీ కొంతమంది అప్పులు ఎక్కువైపోయినాయి అని ఇంకో రకంగా దుఃఖపడుతుంటారు. ఆయన చెప్పింది దేనికో తెలుసా? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం దుఃఖపడండి, బాధపడినా అన్నాడు. ఏ సందర్భంలో చెప్పండి అది? ఎందుకని చెప్పాడు ఆయన? వీళ్ళేమనుకున్నారంటే యేసుక్రీస్తుని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు, ఈయన బాగా దెబ్బలు తగిలినాయి, రక్తం గారుతుంది, ఈయన చచ్చిపోతున్నాడు, హింసిస్తున్నారు ఈయన్ని బాగా అని. వీళ్ళు ఆయన ఏమన్నాడు? రివర్స్, అమ్మ నా కోసం మీరు ఏడవద్దామని, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవలేదు. ఎందుకంటే నేను సేఫ్ జోన్లోనే ఉండా. నేను కొంచెం సేపు నేను పరదేశకి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ మీరు రావడం చాలా కష్టం, అందుకని మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండమ్మా అని చెప్పడం జరిగింది. అదే దుఃఖపడటం అంటే ఏది ఊరికి దుఃఖపడటం కాదండి. ప్రభు పనిలో, ప్రభు కొరకు, ఇంకా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలామందికి దేవుని యొక్క వాక్యం తెలియక నశించిపోతున్నారు కదా, వారి కొరకు దుఃఖపడాలండి. మన ఇంటి పక్కన కూడా కోసం దుఃఖపడతామండి. మనం దుఃఖపడాలి. ఎందుకని చనిపోయి కళ్ళు ముయ్యగానే ఎక్కడికి వెళ్ళిపోతారండి వాళ్ళందరూ? పాతాళ. ఇక్కడ 60-70 సంవత్సరాలు ఇదంతా ఎంతసేపు ఉండదండి, ఊరికి అయిపోద్ది. కానీ తర్వాత అనంతకాలం అక్కడ ఉంటుంది అనమాట. అసలు చాలామంది అనుకుంటారు చచ్చిపోగానే మన యొక్క చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నారు. కాదండి, చచ్చిపోగానే అసలు స్టోరీ ఎప్పుడే స్టార్ట్ అయ్యింది తెలుసా? అందుకని ఈ భూమి మీద ఉండగానే మనం దుఃఖపడి మనల్ని రక్షించుకుంటూ, మన పిల్లలను రక్షించుకుంటూ, మన రక్త సంబంధికుల్ని, మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్షించాలి అని దేవుడు చెబుతున్నాడు. అందుకని దుఃఖపడేవారు ధన్యులని చాలామంది చీటీలు కట్టలేక బాధపడుతుంటారు. ఆ దుఃఖం అనుకున్నారు. కాదండి, ఈయన చెప్పింది మన బైబిల్ చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తేనే అర్థమైందండి, లేకపోతే అర్థం కాదు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎప్పుడు ఓదార్చబడతారండి దుఃఖపడేవాళ్ళు? ఎప్పుడు ఓదార్చబడతారు? పరదేశికి వెళ్ళినప్పుడు. అక్కడ ప్రతి వారిని బాష్ప బిందువు తుడిచి వేస్తాను అన్నాడు ఆయన. అంటే ఏంటి? బాష్ప బిందువు అంటే ఏంటండి? కన్నీళ్ళని తుడిచివేస్తానని చెప్తున్నాడు ఆయన. అది తర్వాత వచ్చిన సాత్వికులు ధన్యులు, వారు భూలోకమున. అది సాత్వికంగా ఉండాలని మాట్లాడితే కొంతమంది ఊగున ఎగురుతూ ఉంటారు. క్రైస్తవుల ఇళ్ళు కూడా ప్రతి చిన్నదానికి కూడా గొడవల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సాత్వికంగా ఉండాలి, గొడవల్లోకి అసలు వెళ్ళవద్దని చెబుతున్నాడు. వాళ్ళని ఓళ్ళ పేరు చెబితే అతను చాలా నిదానం అండి, చాలా మంచి వ్యక్తి అండి, అందరితో గౌరవంగా మాట్లాడతాడండి, ఆమె పేరు చెప్పగానే చాలా మంచిదండి అని అనిపించుకోవాలి. కొంతమంది పేరు చెప్పగానే నమస్కారం అంటారు. అట్లా ఉండకూడదు. క్రైస్తవులైనా మనం చాలా చాలా ఎలా ఉండాలండి? సాత్వికంగా ఉండాలన్నమాట. తర్వాత నీ కొరక, నీతి కొరకు ఆకలి దుప్పులు అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి అసలు? మనం ఎప్పుడు బైబిల్ చదవాలా, ఎప్పుడు నేర్చుకోవాలా, కొన్ని డౌట్లు వస్తూ ఉంటే నా హృదయం అనేది అసలు బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. అది అర్థమైతే, అర్థం కాకపోతే ఎప్పుడు ఆపేద్దాం అనిపిస్తాం. అర్థం కాకపోతే అప్పుడు నీకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను ప్రార్థన చేయాలి. నాకు ఈ యొక్క బైబిల్ అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్లుగా చేయని ప్రార్థన చేసుకొని చదివితే కొంత కాబట్టి కొంతన్నా మనం కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కాబట్టి అర్థమైతే, ఓహో అప్పుడు ఆ టైంలో ఆయన అట్లా చెప్పారు కదా ఆ పాస్టర్ గారు, ఆ వాక్యం అనుకుంటా అని కొంచెం అర్థమైద్ది అనమాట. బైబిల్ అర్థం చేసుకోవటం చిన్న విషయం కాదండి, చాలా చాలా కష్టం. ప్రపంచంలో అన్ని పుస్తకాలు ఏ పుస్తకమైన ఊరికి అర్థమైందేమో కానీ మరి క్రైస్తవులైన వీళ్ళే 33,000 శాఖలుగా అయిపోయారట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిగా పెట్టుకున్నారు. అర్థమైందండి బైబిల్ ఎవరికన్నా? లోతుగా వెళ్ళాలండి. మా 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా, 30 సార్లు చదివినా కానీ బైబిల్ మనకు అర్థం కాదు. ఇంకా 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 ఉంటానే ఉంటుంది.
తర్వాత కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అది ఎవరన్నా మనం ఇంటికి వచ్చారనుకోండి, పో 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 అని తోలేయకూడదు. ఏదో మనకు ఉన్నది ఏదో పెట్టాలి. ఇప్పుడు అన్నం ఉందనుకో అన్నం, వాళ్ళు ఖచ్చితంగా మాకు బట్టలే కావాలన్నారు అనుకున్న బట్టలు ఇవ్వడానికి మనం ఏం చేస్తాం, ఉన్నదే ఇచ్చి పంపించారు. కొంతమంది మాకు డబ్బులు ఇస్తేనే తీసుకుంటాం, లేకపోతే లేదని డిమాండ్ చేస్తారు వాళ్ళు. ఇట్లా కాకుండా మనకు ఉన్నదే బియ్యం, లేకపోతే ఇంకా అన్నం ఉంటే అన్నం పెట్టడం. ఒకప్పుడు ఎల్లప్పుడు వచ్చేవాళ్ళు అన్నం పెడితే చక్కగా ఎంతో సంతోషంగా వెళ్ళిపోయి, ఇప్పుడు ఆ అన్నం తీసుకోవట్లా, బియ్యాలు తీసుకోవట్లా, డబ్బులు అయితేనే తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా. చిన్నప్పుడు కొంచెం బియ్యం వేస్తే ఒక గ్లాసులో మేము గొల్లంపిల్లో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా ఒక గ్లాసుతో బియ్యం తీసుకెళ్ళి సంచిలాగా వచ్చేది, అది వేసి వచ్చేసేవాళ్ళం. ఇట్లా మనం వాళ్ళ బట్టల కనికరం చూపించాలండి. ఎవరైనా బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళకి మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అంటే ఉంటే ఇవ్వటం మంచిదే. అట్లా వాళ్ళ పట్ల మనం కనికరం అనేది చూపించాలన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేది. అది హృదయం శుద్ధిగా ఉండాలండి. ఎప్పుడు గొడవలు పడుకుంటా, ఏళ్ళని తిట్టుకుంటా ఉంటాం కన్నా కూడా హృదయాన్ని మనం పరిపూర్ణంగా శుద్ధిగా ఉంచుకుంటే కనుక మనం ఎవరిని చూస్తామండి, దేవుని చూస్తామండి. ఎప్పుడు చూస్తామండి దేవుణ్ణి? మనం చనిపోయిన తర్వాతే. బతికున్నాగా దేవుని చూసే ఛాన్సులు లేవండి. లేకపోతే వాక్యం చదువుకోవటమే, కానీ డైరెక్ట్గా దేవుని చూడాలంటే మనం చనిపోయిన తర్వాత మాత్రమే దేవుని చూడగలుగుతాం పరలోక రాజ్యంలో. అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సింది. అందుకని అప్పటి వరకు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత ఎవరన్నా కొట్టుకున్నారనుకో, వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసి రాకూడదు. ఏం పోయారండి, బొగ్గున మంట వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? ఆడ పెట్రోల్ పోయాలా లేకపోతే నీళ్ళు పోయాలా? అది నీళ్ళు పోస్తే అక్కడ మంట అనేది చాలా. ఇద్దరు పోటాడుకున్నారనుకోండి, అతను ఏదో అన్నాడని ఇతను ఏదో అన్నాడు, మధ్యలో మనం వెళ్ళి ఏం చేయాలంటే సమాధానపరచాలి. ఏదో తెలియక అన్నాడులే బాబు, క్షమించేసి ఒకసారికి, తర్వాత ఈసారి ఏమైనా అంటగల నాతో చెప్పు అని మనం వాళ్ళని సమర్థించాలి. వాళ్ళిద్దరిని కూడా సమాధానపరచాలి. కానీ అతను ఏదో చిన్న మాట అంటే ఇతనికి బాగా ఎక్కించి చెప్పి అతను తన్నుకునే దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే అటు ఒక మాట అందిస్తారు, ఇటు ఒక మాట అందించి ఇద్దరు కొట్టుకునేదాకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. పక్కన కుర్చీ వేసుకొని భలేకి తనుకున్నారే, ఇవాళ నాకు చాలే అనుకుంటారు కొంతమంది. అది చాలా చాలా తప్పు. యేసుక్రీస్తు వారు ఎవరి మధ్యాహ్నం గొడవ పెట్టారండి? ఆయన సమాధానపరచేవారు ధన్యులు, వారు ఏమని పిలువబడతారంట? దేవునికే కుమారులు అంట అని పిలువబడతారంట. అట్లా ఉండాలి. తర్వాత నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. ఈరోజు మన పాఠం అదేనండి. నీతి కొరకు జీవించే వారికి హింసలు, శ్రమలు వస్తాయా? నీతి కొరకు జీవించే వారికి అదేంటి? చెడ్డ పనులు చేసేవాడు కదా హింసింపబడేది. నీతి నిమిత్తం హింసింపబడతారని చెబుతుందండి బైబిల్లో. మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయా, చెడ్డ వాళ్ళకి కష్టాలు వస్తాయండి? మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఈ లోకంలో ఏం చెప్పింది? ఈ లోకం నీకు మంచిగా ఉండే, నీకు ఎలాంటి బాధలు రావయ్యా అని చెబుతారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఈ లోకంలో ఉన్నది మూర్ఖులు కాబట్టి, వాళ్ళకి మంచి అనేది నచ్చదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నీతి నిమిత్తం పడతా ఉంటాం. మనం పడతామా? చాలా చోట్ల చర్చిలకు రావద్దని కండిషన్ పెడతారు, కానీ కొన్ని ఏరియాలో, ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో అంట ప్రార్థన జరుగుతుంది అనుకో, చర్చిలకు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మైకులు పగలు కొట్టడం, చర్చిలో ఉన్న వాళ్ళని చేయబట్టుకుని ఈడ్చి కొట్టడం, బయటికి చేయడం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారంట. అలాగే ఒకసారి పాస్టమ్మ గారు కడుపుతూ ఉందంట, 9వ నెల కడుపు అంట. ఈ దొండగలో లోపలికి వెళ్ళి పాస్టమ్మ గారు కడుపు మీద ఎగ్గిరి తిన్నారంట. ఛత్తీస్గఢ్లో రియల్గా జరిగిందే ఇది. మరి నీతి నిమిత్తం వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? ఎక్కడ సినిమాకి, పబ్బులకి, క్లబ్లకి వెళ్ళారండి వాళ్ళు. చర్చికి వచ్చారు. చర్చికి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఏం చేశారు?
కడుపుతో ఉన్న ఎగ్గిరిదండి కడుపు మీద పెట్టి. అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు, చాలా గొడవ జరిగింది. అదే నీతి నిమిత్తము మనం కరెక్ట్గా ఉంటే మనకు శ్రమలు వస్తాయి ఖచ్చితంగా, తెలుసా? ఉదాహరణ మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇంకో విషయం, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వాడు, మనం అందరికి మాదిరి కదా. ఆయన ఏమైనా తప్పు చేసాడు, పాపం చేశాడండి ఎక్కడన్నా? మరి ఆయన హింసలు ఎందుకు వచ్చినాయి, బాధలు ఎందుకు వచ్చినాయి? ఆయన చెప్పేది మంచిదే. ఏం చెబుతున్నాడు ఆయన? వ్యభిచారం చేయదు, దొంగతనం చేయొద్దు, ఒకరినొకరు ప్రేమించమని చెబుతున్నాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండవన్నందుకు ఆయన ఏం చేశారండి? తీసుకెళ్ళి సిలువ వేశారు. మంచి మాటలుగా చెప్పింది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పాపం లేకుండా లేరు, కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని అన్న ఆయనకే శ్రమలు తప్పలేదు. కాబట్టి మనమందరం కూడా నీతి నిమిత్తము హింసింపబడతారండి. ఎవరైతే నీతి కొరకు కరెక్ట్గా నిలబడాలనుకుంటారో వాళ్ళకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా మనం కొంచెం లోతుకి వెళ్తే అపొస్తలులకు శ్రమలు వచ్చినాయా లేవండి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? అపొస్తలు మంచి మాటలకే చెప్పింది వాళ్ళు, దేని యొక్క సువార్తగా. ఇప్పుడు చాలామంది ఎవరైనా సినిమాకి వెళ్ళామనుకోండి, మీరు సినిమాకి ఎందుకు వచ్చారని ఎవరైనా అడుగుతారండి? క్లబ్కి వెళ్తే, పబ్బులకి వెళ్తే అడుగుతారు, అక్కడ షికార్లకు వెళ్తే అడుగుతారా ఎందుకు వచ్చావని? ముందు బార్ షాప్ కాడికి వెళ్తే ఎవరన్నా నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఇవ్వని తోచి చేస్తారు ఎవరన్నా? ఎక్కడ కండిషన్స్ ఉండవు. కానీ ఒక చర్చి దగ్గరికి వచ్చేవరకు మన భారతదేశంలో మీరు చర్చికి వెళ్ళకూడదు అని కండిషన్ పెట్టారు. చర్చికి వస్తే చెడిపోతారా, బాగుపడతారా చెప్పండి? ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు బైబిల్ అనేది చూపిస్తే సరి చేసుకుంటారు. సినిమాకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందండి? ఏమన్నా నీతి ఏమైనా ఉంటుంది అక్కడ? లేదా బార్ షాప్కి వెళ్ళి మందు అయితే, సిగరెట్లు అయితే, గుట్కాలు తింటే ఏమన్నా మా ఆరోగ్యానికి మంచిది అంటారా? మరి దానికి ఎవరు అడ్డు చెప్పరు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మాత్రం దీనికి చాలామంది, ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉన్నాం, ఎంతో గొడవ జరుగుతుందండి. కాబట్టి నీతి నిమిత్తం ఎవరైతే నిలబడాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా శ్రమలు ఉంటాయని చెప్పేసి మరి బైబిల్ చెబుతుందండి. ఎవరెవరికి శ్రమలు కలిగినాయి ఏంటనేది మనం కొంచెం డెప్త్గా లోతుల్లోకి వెళ్ళి మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25 వచ్చిన ఒకసారి చూడండి. నీతి అంటే ఏమిటో మనం అక్కడ చూద్దాం. అసలు నీతి అనే విషయానికి అక్కడ మనకి డెఫినేషన్ దొరుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25 వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. అది నీతి అంటే ఏంటంట? దేవుని ఆజ్ఞను నడుచుకోవటమే నీతి. దేవుని యొక్క వాక్యమే నీతి. నీతి నిమిత్తం అన్నాం కదా. నీతి అంటే చాలామందికి అర్థం కాదండి. ఏంటో ఇక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఏంటంట మళ్ళొకసారి చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మనం నీతిని అనుసరించినట్లే అని బైబిల్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం బైబిల్ చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివి వదిలేసేయకూడదండి. దాన్ని మన మైండ్లోకి ఎక్కించుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలండి. కొన్ని ఆటంకాలు వస్తాయి. బైబిల్ చదివేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆర్థికంగా చితికిపోతాం, మానసికంగాను అనేక రకాలుగా అపవాది మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనం అవన్నీ కూడా ఖాతరు చేయకూడదు. కొంచెం కాలము ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు. ఈ 40 ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతానని గ్యారంటీ ఏమైనా ఉందండి? హార్ట్ అటాక్ రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకో రకంగా అయినా మనం చచ్చిపోయే అవకాశం ఉంది. ఇంకో 5 సంవత్సరాలు బతుకుతానా, 10 సంవత్సరాలు బతుకుతానా, లేదా అసలు ఎప్పుడు పోతానో, ఒక వారం రోజుల తర్వాతే చనిపోతానని కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయుష్కాలం అనేది ఇప్పుడు ఎంతోమంది వయసులో ఉండేవాళ్ళు చాలామంది చనిపోతున్నారు. ఎట్లాగా
ఒకవేళ కనుక ఇప్పటి వరకు నేను కరెక్ట్గా జీవించి ఈ వారం రోజుల్లో లేకపోతే ఈ నెల రోజుల్లో దేవుని పట్ల భయం భక్తి కలగకుండా జీవించాను అనుకోండి, అప్పుడు ఎక్కడికి పోతాను? నేను నరకానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ ఒక నెల రోజుల తర్వాత ఒకవేళ మరణం వచ్చింది అనుకుందాం, నెల రోజుల తర్వాత ఇప్పటి నుంచి కూడా నెల రోజులకు కూడా నేను నీతిగా మనం జీవించినట్టయితే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాం. అది ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 3:19-20 వచ్చిన ఒకసారి చూడండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదండి. యేసుక్రీస్తు వారు 8 సంవత్సరాలు బతకాలండి నీతిగా? 33.5 సంవత్సరాలు. ఆయన అందరికన్నా అపోస్తలులు అందరికన్నా కూడా తక్కువ వయసులో చచ్చిపోయాడు ఆయన, తెలుసా? 80 సంవత్సరాలు బతకాలి, 90 సంవత్సరాలు బతకాలి, ఏం ఉండదండి. ఏముంటుంది మనకు? అందుకని బతికినంతకాలం నీతిగా ఉన్నామనుకోండి సార్, మనం పర్లేదు. యోహాను సువార్త 3:19-20 వచ్చినారు. ఈ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఈ లోకంలో ఉన్న వాళ్ళ క్రియలు అంటే చెడ్డవైనట. మనుషులు యేసుక్రీస్తు వారిని ప్రేమించగా చీకటినే ప్రేమించారు. మీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలంటే ఏమన్నారండి వాళ్ళు? ఆయన ఏమన్నా వీళ్ళకి మేలు చేశాడా? వీళ్ళ కూతుర్లను తీసుకెళ్ళి ఆగం చేయటం, వీళ్ళ ఆస్తులు దోసుకునే బందిపోడు దొంగ అతను కావాలన్నారు. యేసు ప్రభు వద్దు, ఈయన సిలువేయండి. ఈయనేమో మీరు మీ కుటుంబం చల్లగా ఉంటుందని దీవిస్తుంటే ఈయనేమో సిలువేయమన్నారు. ఆయన దోసుకునేవాడు ఆయనేమో అతను వదిలేసేయండి, యేసుక్రీస్తుల వారిని సిలువేయండి అరుస్తున్నారు. మరి వీళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందంటారండి వారికి? ఎక్కడ ఉన్న ప్రజలకి మంచి చేసేవాడిని కావాలనుకుంటారా, చెడు చేసేవాడిని కావాలనుకుంటారండి ఎవరైనా సరే? కానీ మరి ఇక్కడ చూసారా రివర్స్? వెలుగంటే ఈ లోకంలోకి వచ్చిందంట. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. వెలుగు అనేది ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళ యొక్క క్రియలు చెడ్డమైనందున వాళ్ళు ఆయన్ని విమర్శించారనమాట. అర్థం చేసుకోలేదు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది వచ్చారనుకోండి, ఎక్కువ శాతం మంది ఇప్పటికి కూడా యేసుక్రీస్తుల వారే దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరండి. ఇప్పటికి కూడా స్టిల్ ఇశ్రాయేల్ దేశంలో ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. మా మెస్సయ్య ఇంకా వస్తాడని చెప్తున్నారు. ఆయన వచ్చాడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా నమ్మకపోతే ఏం చేయాలి? రాజుగా వస్తాడని చెప్పారు కదా, ఈయన రాజు కాదుగా అంటారు. పిలాతు గారు యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? నువ్వు రాజు వాటి నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడా లేదా ఆయన? మరి అర్థం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు అనుకునేది అంటే రాజు అంటే గదలు, గుర్రాలు, సింహాసనం, కిరీటాలు ఇవన్నీ ఊహించుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు మన యొక్క రాజు యేసుక్రీస్తుల వారు. అలాగ రాలేదు. కానీ నిజమైన రాజే ఆయన. రాజుకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి ఆయన యేసుక్రీస్తుల వారు. క్షమాగుణం ఉంది. వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టుకొచ్చి నుంచోబెడితే ఏమన్నాడు ఆయన్ని? ఆమెనే అమ్మ అన్నాడు. ఎవరన్నా అంటారండి? ఇప్పుడు మన కాలనీలో కొంతమంది ఎవరన్నా ఉండాలనుకోండి, అమ్మ అని పిలుస్తాం మనం వాళ్ళని. అసలు ఆమె చూస్తుంటే మనం దత్తాగా తిప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చూసారా? అదే ఆయనకి మనకి ఉండే తేడా అదే అనమాట. అందుకని మనం కూడా ఆయనలాగా ఆలోచించగలిగామనుకోండి, అప్పుడు మనకు కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తుని యొక్క లోకం అయితే అపార్థం చేసుకుందండి. చాలామంది ఆ రోజుల్లో ఆయన మీద కక్ష కట్టి, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, అలాగే ఇస్కరియోతు యోధా కూడా ఆయన పక్కనే ఉన్నాడుగా. ఇస్కరియోతు యోధా ఆయన కూడా అర్థం చేసుకోలేదు. ఇంత నీతిమంతుని తర్వాత 30 నాణాలకి అమ్మేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. ముందే వస్తే బాగుండేది. ఒకరోజు ముందు వచ్చినా ఆయన అమ్మేసేవాడు కాదు. ఆ యొక్క శాపం అనేది ఆయన మీదకి వచ్చేది కాదు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే 1 పేతురు 4:3-4 వచ్చినారు. ఒకసారి చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 3-4 వచనాలు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లంతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకుంటుటకు గతించిన కాలము చాలు. గతంలో మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, గతంలో మన యొక్క జీవితం ఎలా ఉందంటే పోకిరి చేష్టలు, సినిమాలు కానీ, షికార్లు కానీ, విగ్రహారాధన చేయటం అని ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చేశానండి. అందరూ కూడా చేసే ఉంటారు. కానీ దాంట్లోంచి మనం బయటకు వచ్చేసాం. ఒకసారి చదవండి ఏమేమి చేసామో మనం గతంలో. అదే 3-4. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు లెక్క వస్తుంది. ఆ లిస్టులో నేను చేసిన ఏంటంటే సినిమాలు చూసేవాడిని అంతకుముందు. తర్వాత విగ్రహారాధన చేశాను తెలియక. సరిపోద్దండి. సరే చదువు. పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు అందుకనే మనం ఇవన్నీ కూడా ఏమైనా ఇప్పుడు లిస్టు చదివాం కదా, వీటిల్లో మనం ఏమైనా చేస్తున్నామో చూసుకొని సరి చేసుకోవాలండి. క్రైస్తవులు చాలామంది కొంతమంది మందిరానికి వస్తారు, ఆదివారం మళ్ళీ మందు దగ్గర కూడా తాగుతూనే ఉంటారు కొన్ని మందిరాల్లో. ఒక ఆయన అప్పుడు మనం కిరాణా షాప్ పెట్టినప్పుడు ఆయన ప్రతి మా కొట్టుకాడికి వస్తూ ఉండేవాడు. ఆయన వచ్చి మందు దాకా వచ్చిండు. ఆయన మందు దాకా వస్తే ఏంటంటే మరి మందిరానికి వెళ్ళలేదా ఇవాళ మీరు అంటే, వెళ్ళొచ్చానయ్యా, మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత మందు తాగాను అన్నాడు. మరి మందు తాగకూడదు కదండి, మరి వాసన వస్తుంది ఎందుకు అట్లా తాగారంటే ఆయన అన్నాడు, అదే ఇదేనండి, మనం మందిరానికి వెళ్ళినప్పుడు కాసేపు పరిశుద్ధంగా ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం అన్నాడు. అట్లా లేదు కదండి బైబిల్లో అంటే, అది అంతేలే అనుకుంటే వెళ్ళిపోయింది. సమాధానం గట్టిగా చెప్పలేకపోయింది. అందుకనే మందు తాగటం కానీ, బీడీలు కానీ, సిగరెట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మానుకోవాలండి. మానుకుంటేనే మనం నీతిలో నిలబడేట్లు లెక్క. లేకపోతే అవన్నీ చేసుకుంటే మనం నీతిమంతుడిని, నేను యేసుక్రీస్తు వారిని ధరించుకున్న క్రైస్తవుడు అని చెప్పుకోవాలని హక్కు ఉంటుందండి. పాపం చేసే వాళ్ళకి నేను క్రైస్తవుడు అని చెప్పుకునే హక్కు ఉంటుందా? నీతి నిమిత్తము హింసలు, శ్రమలు ఉంటాయంటే ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా పాస్టర్ గారు చెప్తాడు, మాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు చెప్పారు, నా స్థాయిలో నాకు శ్రమలు ఉంటాయా, నీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, తట్టుకోగలుగుతావా అని అడిగాడు ఆ రోజు. తట్టుకుంటా ఉండేనే అన్నం ఎక్కమాది. ఇప్పుడు ఏమన్నాం, ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనం తండ్రి తీసేని ప్రార్థన చేస్తాం. అంటే మనుషులుగా ఉన్నాం కాబట్టి తప్పదు. నిజంగానే యేసుక్రీస్తుల వారే మరి పొద్దున సిలువేస్తారనగా ఆయనే చాలా బాధపడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కానీ మనుషులం కాబట్టి ఉంటుంది. కానీ అది ఆలోచించుకొని ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, శ్రమలు, హింసలు వస్తూనే ఉంటాయి కదా అని మనం ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనకు ఓహో నాకే కాదు, నాకన్నా ముందు యేసుక్రీస్తుల వారు శ్రమ పడ్డారు, అపోస్తలులు శ్రమ పడ్డారు, లోకస్తులందరూ కూడా, మన క్రైస్తవులు చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా శ్రమలు పడ్డారు అని మనం, శ్రమ అనేది మన ఒక్కడికే కాదండి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టం అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటారు నాకే ఈ కష్టం వచ్చింది, నాకే ఈ బాధలు వచ్చింది అనుకుంటారు. మనకన్నా కూడా ఇంకా ఎక్కువ నలిగిపోయేవాళ్ళు ఉంటారు తెలుసా. మనం అది తెలుసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూడండి. దాని ఇందాక చదివిన దాని దగ్గరలోనే ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలు. శ్రమలు నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదుర్కొంటున్నారు.
మన విరోధి అయిన సాతాను ఏం చేస్తున్నాడు కానీ గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదామని తిరుగుతున్నాడంట. కొంచెం సంధిస్తే సారండి దానికి, ఇంత సంధిస్తే సార్ ఇంత దూరిపోతాడు. కాబట్టి మనం కొంచెం సంధించినా కొంచెం బెండైనా సరే అపవాది మనల్ని నాకు దక్కని ఆ మహాలోకం మీకు దక్కటానికి వీల్లేదని ఆయనది మోటు. కాబట్టి మనం ఖచ్చితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. శ్రమలో రావా, ఒక్కోసారి పడిపోతాం కదా అంటే పడిపోతాం, ఒకసారి మనకు తెలియకుండానే తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అక్కడ. కానీ మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసేయాలండి. ఇట్లా నేను చేయటం పౌరు గారు అంతటా ఆయనే వామ్మ నా యొక్క శరీరాన్ని నలగ కొట్టకపోతే నేను భ్రష్టుని అయిపోతానేమో అన్నాడు. పౌరు గారు అంతటా ఆయనే. అందుకనే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే కూర్చొని కర్రతో కొట్టుకోమనా లేకపోతే రాయితీ సుత కొట్టుకోమని, దానికి అర్థం ఏంటి? మన యొక్క శరీరాన్ని దేవుని పనిలో అరగదీయాలని దానికి అర్థం. దేవుని యొక్క వాక్యం చదవటం కానీ ప్రకటించడం ఈ పనిలో ఉన్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మనకి పెద్ద ఇది అనిపిది అనమాట. అప్పుడు వాక్యం చదువుతుంటే మన మనసుకి ప్రశాంతత వచ్చిందండి. బైబిల్ మీరు ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో అప్పుడు మనస్సుకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. బైబిల్ చదివే వాళ్ళకి ఇదే అనుభవమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుకోవాలి. క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకోకముందు చదివినా తప్పేం లేదులే, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బైబిల్ చదువుకోవాలి. బైబిల్ ప్రకారంగా నడుచుకోవాలి. చదివితే ఉపయోగం లేదండి, దాని ప్రకారంగా జీవిస్తేనే మనకి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఛత్తీస్గఢ్లో వాళ్ళు నీతి నిమిత్తము హింసింపబడ్డారా లేదా? వాళ్ళు గడుపుతూ ఉన్నామని 9 నెలలు గడుపుతూ ఉన్నామని ఎగిరి కాలు పెట్టి తంతే అది శ్రమ అంటారా సంతోషం అంటారా? లోపల ఉన్న బిడ్డ ఏమైపోతాడండి? ఎంత ప్రమాదం. మళ్ళీ మొన్న మధ్య జరిగింది, ఇద్దరు క్రైస్తవ స్త్రీలను బట్టలు తీసి నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్ళారట. అసలు నూరు పొగ్గు లేకుండా ఏం చేయాలండి అసలు వాళ్ళని? అది హింస అంటే. మనకుండే హింసలు చాలా చిన్నయ్యానండి. వాళ్ళు చూసి ఎంత దేవుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని వాళ్ళు అట్లా చేసింది. అలాగే అపస్తులు కూడా అంతేనండి. అపస్తులు కూడా అందరూ చిరఛేదనం చేయబడ్డారండి. ఎక్కువ శాతం తలగా నరికేశారా? ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నాను. అది ఏం నరాతీలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, బ్యాంకులు దోపిడీ లూటీలు చేయలేదు, బ్యాంకు లూటీలు చేయలేదు, ఏమి చేయలే. జస్ట్ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నందుకు మాత్రమే వాళ్ళని తలకాయలు నరకటం జరిగింది. ఒక పేతురు గారిని మాత్రమే ఏం చేశారండి? సిలివేశారనమాట. ఆయన కావాలని తలకిందలుగా నేర్చుకున్నారు. నేను ఆయన గొప్పవాడు కాదు, నన్ను తలకిందలుగా సిలివేయండి అని నేర్చుకున్నాను పేతురు గారు. ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారంగా ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని శ్రమలు వస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదండి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కుంగిపోయిన ఎట్లా నువ్వు చేతకాని వాడు అయిపోతావు అని బైబిల్ చెబుతుందండి. అందుకనే మనం ఈ శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదండి. ఆ భారం ఆయన మీద వేయాలి. ఆయన మీద భారం వేసామనుకో మనకి రిలీఫ్ వచ్చేసిందండి వెంటనే. ఆయన మీద భారం అయిపోతే ఏమైందంటే మనం గలిబిలి అయిపోతాం. చిన్న విషయానికి కూడా ఎంతో టెన్షన్ పడిపోతాం. ఇప్పటి నుంచి అయినా మనం ఏదైనా సమస్య వస్తే ఆయన మీద భారం వేయటం నేర్చుకోవాలి. వాక్యమైన తర్వాత అయినా సరే. ఇంకా మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచ్చిన ఒకసారి చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచ్చినారు. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. అది
మనం కయ్యూని లాగా ఉండకూడదండి. కయ్యూని ఏం చేశాడంట? సహోదరుని అసలు తమ్ముడు ఏమైనా తప్పు చేశాడండి? హేబేలు ఎందుకు చంపాడండి? తప్పు చేయకుండా చంపడం ఏంటి? కారణం ఏంటి? ఇతని మనస్సు చెడ్డదైనందున. ఇతను దుష్టుడు, ఆయన కాదు దుష్టుడు. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. మనం సహోదరులను ప్రేమించున్నాము. మరణంలో 14 మరణంలో నుండి జీవంలోనికి దాడి ఉన్నాము. అది సరే అండి. ఇప్పుడు కయ్యూను గారు తన తమ్ముడు ఎందుకు చంపాడంటే అతని క్రియలేమో మంచిగా ఉండయి, ఇతని క్రియలు చెడ్డగా ఉండయి. అంటే ఇతని మనసు బాగోలేదు. ఇద్దరు అర్పణలు అర్పించారు దేవుడికి. కానీ హేబేలు గారు మంచి మనసుతో అర్పించడం జరిగింది. కయ్యూను గారు దేవుడి మీద ప్రేమ లేకుండా ఏదో అర్పించాలి కాబట్టి అర్పించడం జరిగింది. అందుకని ఆ తమ్ముడి మీద పగబెట్టుకొని ఏం చేశాడంటే అతన్ని చంపడం జరిగింది అనమాట. చాలామంది మూర్ఖులు ఏం చేస్తారంటే నీతిగా ఉండే వాళ్ళ మీద పగబడతారండి. నీతిగా ఉంటే చాలంట. ఇదేంటండి నీతిగా ఉంటే పగబడతారా అంటే పగపడ్డారుగా. మరి మన చరిత్ర చెబుతుంది కదా, యేసుక్రీస్తు వారిని నీతిగా ఉన్నాడు కాబట్టి కదా ఆయన సిలువ వేసింది. హేబేలు గారు కయ్యూను ఎందుకు చంపేశాడు? నీతిగా ఉన్నాడు కాబట్టి. అది ఇంకా మనం చూడొస్తే యోహాను గారు రాసిన సువార్త 15:18-19 ఒకసారి చూడండి. అక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది. యోహాను సువార్త 15:18-19. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల అది చాలామంది మనం చెప్పాను కదా ఆటోలో ఒక సీన్ జరిగిందని. నేనంటే అతనికి ఏం పగేం లేదు, కానీ అతనికి ఎవరంట పగ ముందు బూతు మాటలు మాట్లాడండి. యేసుక్రీస్తుల వారిని బూతు మాటలు మాట్లాడాడు. నాకైతే కోపం వచ్చిందిలే, కానీ ఇక నేను అనుసుకోవటం జరిగింది అనమాట. ఎందుకు మళ్ళీ నేను కూడా కోపం వచ్చి నేను ఇంకో మాట అన్నాను అనుకో, వాళ్ళదేముండి ఆయన పేరు పెట్టి కరెక్ట్గా యేసు ప్రభు అలాంటోడు ఇలాంటోడు అనే ఆ మాట నేను చెప్పలేను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. అలాగా అతను మాట్లాడటం జరిగింది. అదే నేను కూడా బుద్ధి లేకుండా మాట్లాడాను అనుకోండి, ఇక గొడవ అనేది పెరిగేదాకా. ఆ రోజు అసలు ఏమీ లేదు, ఆటో ఎక్కాడు, కూర్చున్నాడు, అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు అతను ఆ రోజున. ముందుగా ఎవరిని ద్వేషిస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ఎవరైనా ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు చదవడం అర్థమైంది. మనకన్నా కూడా ముందు యేసుక్రీస్తు, తర్వాత మన లోక సంబంధం కాదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవులు అంటే లోకం నుంచి వేరుగా ఉండాలి. వాళ్ళు చేసే పనుల్లో మనం పాల్గొనకూడదు అనమాట. అది మంచి పనులు చేసేవాడిని, వాళ్ళు మంచివాళ్ళు కదా కాబట్టి మంచి పనులు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తున్నారంట. మనం ఏం చేస్తున్నామండి? ఏం చెబుతాం? సువార్త ప్రకటించేవాళ్ళు చాలామంది పాంప్లెట్లు తీసుకెళ్ళి మీరు నరహత్య చేయండి, లేకపోతే వ్యభిచారం చేయండి అని పాంప్లెట్లు మంచి పెడుతున్నారా? లేదా పాపం చేయకుండా ఉండండి, సినిమాలు చూడకండి, బూతు మాటలు మాట్లాడమాకండి, ఎదటోళ్ళని ప్రేమించండి అని పాంప్లెట్లు మంచి పెడుతున్నారు. పాంప్లెట్లు ఏముంటాయండి? దేవుని వాక్యాలేగా. అదే ఏమన్నా మనిషికి చెడు చేసిద్దండి మంచి మాటలు చెప్పడం వల్ల? వీళ్ళేంటి అపార్థం చేసుకున్నారు. వీళ్ళే మతం అనే మత్తులో ఉండిపోయారండి. హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం అన్నారు. కానీ మతం కన్నా ముందు మనిషికి విలువ ఇవ్వాలండి ఎవరైనా సరే, ఖచ్చితంగా. యేసుక్రీస్తు వారు కూడా మనుషులకే విలువ ఇచ్చాడండి, మా మతానికి విలువ ఇవ్వలేదు. పొట్టి జక్కయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు ఇతను అబ్రహాం కుమారుడే. అప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాడు ఆయన. ఒక్కొక్కరి దగ్గర 4 రెట్లు ఎక్స్ట్రా తీసుకునేవాడు అంట. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి ఆ దగ్గర ఎంత వసూలు చేసేవాడంట? 500 వసూలు చేసేవాడంట. 100కి 500. మరి అలాంటి ఆయన్ని క్షమించాడా లేదా యేసుక్రీస్తుల వారు? ఇతరులను అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరైతే మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరూ కూడా క్షమించి వారిని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తుల వారికి మంచి మనసు ఉందండి. బైబిల్ అన్ని గ్రంథాల కన్నా గొప్ప గ్రంథం అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే దీంట్లో ఉన్న వాక్యాలు కరెక్ట్గా చదివితే మనిషి మారిపోతాడండి ఎవరైనా సరే.
ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది, కానీ బైబిల్ మీద మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంటుంది. తప్పుని తప్పుగా చెబితే ఈ లోకం అనేది ఓర్చుకోదండి. అతని మీద గొడవ పెట్టుకోవటం, పోట్లాటలు, కక్ష పెట్టుకోవటం, అరెస్టులు చేయటం, చంపేసేయటం. తోమా గారు ఇండియాకి వచ్చాడండి. తోమా గారు ఇండియాకి వచ్చి ఏం చేశాడండి? ఆయన సువార్త చెప్పాడు. మరి ఏం చేశారో తెలుసా ఆయన్ని? ఎట్లా చంపారు తోమా గారిని? ఐడియా ఉందా మీకు? ఈటితో పొడిచారు ఆయన. వెనక నుంచి వచ్చి ఈటితో పొడిచారంట. ఈటంటే తెలుసా? బారుగా ఉంటుంది, చివరిన కోనుగా ఉంటుంది. వెనక నుంచి పొడిచేసారంట. ఆయన ఏం చేశాడంటే తప్ప ఏమైనా చేశాడు? ఆయన మంచిగా బతకండి అయ్యా అని చెప్పాడు ఆయన, అంతే. మంచిగా బతకమన్నందుకు ఏం చేశారంటే ఈ తోమా గారిని ఈటతో పొడిచి చంపడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే బైబిల్లోకి వెళ్ళి లోకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనం అండి. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలెను. అయితే ముందుగా ఆయన ఏం చేయాలంట? లోక సువార్త 17వ అధ్యాయం 25వ వచనం అండి. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలెను. ఎవరండి హింసలు పొందేది? యేసుక్రీస్తులు. ఎవరండి? యేసుక్రీస్తుల వారు హింసలు పడ్డాడు ఆయన? పడలేదా? అలా బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా ఆయన అసలు పుట్టిన దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. ఆయన పుట్టగానే ఏం చేశారంటే 2 సంవత్సరాల లోపం ఉన్న మగపిల్లలందరూ కూడా చంపేయటమే. అప్పుడు పసిపిల్లలని చంపటమే అంటున్నారు. అంటే అప్పుడు అటు ఆజ్ఞ అతను అలా ఇచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి శ్రమలు పడ్డాడు. అలాగే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా శ్రమలు పడ్డాడు. ఇంట్లో కూడా ఆయన అపార్థం చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారండి ఆయన్ని? యేసుక్రీస్తుల వారిని మతి చెలించింది అంటే ఈయన మెంటలోడు అని అన్నారు. ఒక మాటలో చెప్పాలి, మనకు మెంటల్ పిచ్చోడు అని యేసుక్రీస్తుల వారిని. అక్కడి నుంచి శ్రమ. అలాగే సిలువ ఘట్టంలో ఆయన పడిన శ్రమ అనేది ఇక మామూలుది కదా. అది తలుచుకుంటేనే ఒక్కొక్కసారి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా ఉంది కదండి. ఆయన సిలువ ఘట్టంలో ఆయన పడిన కష్టాలు ఏంటో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అవకాశం ఉంటే ఏదైనా ఫోన్లో రికార్డ్ మనం చూడవచ్చు. చూడని వాళ్ళు చూడండి, అప్పుడప్పుడు చూడవచ్చు. ఎందుకంటే ఆయన పడిన అది చూస్తే ఆ కష్టం అనేది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఒక మంచి మాట చదివాను. దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? మీకు ఎప్పుడు శ్రమలో కష్టాలే కదా అని కొంతమంది దెప్పుతూ ఉంటారు కదా. దేవుడి వల్ల మనకి ఏం ఉపయోగం కలిగిందో చెప్పండి అండి. ఏమైనా చెప్పగలుగుతారా? దేవుడు యేసు ప్రభు వల్ల మనకి ఉపయోగం ఏంటి? ఎప్పుడు ప్రభు 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 అంటారు కదా. మీకు ఆయన ఏమి ఇచ్చాడు? మీకు ఏమైనా మేలు చేశాడా అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి క్రైస్తవులుగా? తన ప్రాణాన్ని ఇచ్చాడని చెప్పాలి. ప్రాణాన్ని ఎవరైనా ఇస్తారండి? ఇప్పుడు 100 రూపాయలు అడిగితే ఎక్కువ డబ్బులు ఉంటే 200 ఇస్తారు. 10,000 అది అడిగితే 20,000 ఇస్తారు అనుకుందాం. ఆయన మనందరి కొరకు, ఆయన నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణాన్ని ఎవరైనా ఇస్తారండి? మళ్ళీ ఏమైనా ఆయన తప్పేమైనా చేశాడా? మనందరి నిమిత్తం అది ఏ పాపం లేనివాడు నిర్దోషిగా ఉన్న ఆయన ఎవరన్నా ఇప్పటి నుంచి ఏదన్నా క్వశ్చన్ అడుగుతారు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారుగా, మీకు ఏం కలిసి రావట్లేదుగా, వీళ్ళు కూడా ప్లాస్టింగ్ చేయించుకోలేదుగా, మీ ఎప్పుడు చూసినా బాకీలు అంటారు, అప్పులు అంటారు, వడ్డీలు అంటారు అని అడిగితే ఆయన వల్ల మాకు మేలేంటంటే మా పాపాల నిమిత్తం ఆయన యొక్క ప్రాణాన్నే పెట్టాడని సమాధానం చెప్పగలగాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళకి మాత్రం హక్కు ఉంటుంది.
ఈ రోజు నుంచి అయినా మనం ఎవరన్నా అడిగితే నా కొరకు ప్రభు ప్రాణాలే పెట్టాడు, ఈ అప్పులు ఎంతసేపు ఇవన్నీ ఏదో రోజు వెళ్ళిపోతాయి, ప్రాణాలు మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే ఎవరన్నా మన కోసం ఎవరన్నా మన తల్లిదండ్రులే పెట్టలేరండి. ఈ చిన్న తప్పు చేస్తానే ఊరుకోరు, తల్లిదండ్రులు తిడతా ఉంటారు. అలాంటిది మన యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడండి? తన యొక్క ప్రాణాన్నే పెట్టాడు, నీ కొరకు నా కొరకు. ఇప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేంట్లో కడగబడాలండి? నీళ్ళలోనా? యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో పరిశుద్ధాత్మతో మనం బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడగబడితేనే మనం పరలోక రాజ్యంగా వెళ్తాం, కానీ లేకపోతే వేరే అవకాశం లేదు. ఇంకా ఏ రక్తంలో ఉన్నా కానీ ఇంకా వేరే రూపంగా లేదా 100 కోట్లు ఇస్తాను నేను పరలోక రాజ్యం నుంచి తీసుకెళ్ళాలంటే అవకాశం ఉందండి? 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ. అందుకని ఆయన చాలా తెలివిగా ఆలోచించి ఎవరైతే యేసు రక్తంలో కడగబడి మీరు బ్రతుకున్న ఈ కొద్ది కాలం నీతిగా జీవిస్తారో వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం ఇస్తారని చెప్తారు. అది ఎప్పటి నుంచి మనం అందరం కూడా ప్రభు మీకు ఏమి ఇచ్చాడంటే ఆయన యొక్క ప్రాణాన్నే మా కొరకు దారపోసాడు, రక్తాన్ని దారపోసాడని చెప్పాలి. ఇంకా మనం చూడగలిగితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తులని ఏం చేశారో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం సువార్త చెబుతుంటే వాళ్ళకి హింసలు కలిగినాయి కదా, ఎలాంటి హింసలో ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తలును అంటే 12 మందిని కూడా పిలిపించారంట అప్పుడు. 5:40 పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. 40 అయిపోయింది. 41, 42 కూడా. ఆ నామం కొరకు అవమానం పొందుట పాత్రలని ఎంచబడినందున వారు సంతోషించు. ఎవరన్నా కొడితే సంతోషిస్తారండి. ఏం చేశారంటే ఇక్కడ ఇది చూడండి, అసలు మీరు మైండ్ బ్లాక్ అయ్యే మాటలు ఇవి. అపోస్తలులను అందరినీ పిలిపించారండి, పిలిపించి కొట్టించారండి. కొట్టిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారా సంతోషిస్తున్నారా? 41. ఆ మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండెను. అది నేను కొట్టింది దేనికి? సువార్త ప్రకటిస్తున్నారని కొట్టారు. మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారంట. ఎందుకని? ఎప్పుడైనా చచ్చిపోయేదే. ఇప్పుడు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు చేస్తాం, తర్వాత ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాం. ఒకవేళ ప్రభువు కొరకే చచ్చిపోయాం అనుకోండి, సపోజ్ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. చూసారా అపోస్తలు ఎలా ఆలోచిస్తున్నారు? అపోస్తలు అనే ట్యాగ్ వాళ్ళకి ఊరికనే రాలేదండి. బైబిల్లో ఉన్న పేర్లు ఎవరికి కూడా ఊరికనే పేరు రాలేదు. వాళ్ళు ప్రాణాన్ని వెంట్రుకతో సహా వెంట్రుకలాగా తీసి పక్కన పడేశారు. అసలు పక్కన కొడితే ఎవరైనా బాధపడతారు, మమ్మల్ని సువార్త చేస్తున్నారని కొట్టారని ఏడుతారు, కానీ వీళ్ళు బయటకు వచ్చి సంతోషపడుతున్నారంట కొట్టారని. ఇదేంటి? వాళ్ళు 12 మందిని అంటే ఒకరిని కూడా కాదు, అందరినీ 12 మంది ఒకసారి పిలిచి కొట్టి పంపిస్తే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నారంట ఇంటింటికి. ఇక అప్పుడు ఇంకా ఎక్కువ చేశారంట వీళ్ళు. అప్పుడన్నా అక్కడక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారంటే. ఒక కొట్టి చంపి ఆల్రెడీ దెబ్బ తిన్నారు కదా, కొడితే ఇంకొక 4 దెబ్బలు ఎక్స్ట్రా కొడతారు, లేదా చంపేస్తారు. ఏమైంది? చంపేసేస్తే అసలు ఇదంతా రోజు కరెంటు బిల్లు కట్టే పని లేదు. ఏదంటే చెప్తారు చూసా, అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు చక్కగా. బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అనుకున్నారు. చావు తర్వాత ఇంకో విషయం, క్రైస్తవులకి చనిపోయిన తర్వాత మాత్రమే లాభం. బతుకుండగా ఏదో మీరు పెళ్ళిళ్ళు అవుతాయి, అప్పులు పోతాయి, లేకపోతే మీకు కోట్లు కలిసి వస్తాయి, ఈ మాటలు ఇవన్నీ ఓకే, అవి ఆటోమేటిక్గా నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు ఫాలో అయితే ఇవన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఆయనే ఇస్తానని చెప్పిన తర్వాత ఇంకా మధ్యలో ఫాస్ట్గా ప్రార్థన చేసినంత మాత్రాన జరుగుతాయి అనుకోవటం అవివేకం. మనకు కూడా నోరు ఇచ్చాడు కదా దేవుడు, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ పాస్టర్ గారు కనపడితే ఉరుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మనకు కూడా దేవుడు నోరు ఇచ్చాడు కదండి. మన యొక్క మందిరంలో ప్రభాకర్ గారు మనిషికి ప్రార్థన చేస్తాడా? అందరికి కలిపి ఒకేసారి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాడా? అది కొంతమంది కొన్ని సంఘాలు ఏంటంటే దగ్గర పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అయ్యగారు నన్ను ఎత్తి మీద చేయబెట్టండి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కొన్ని పెద్ద సంఘాల్లో అయితే ఒక సంఘానికి వెళ్ళాను అంతకుముందు, సత్యవాక్యం తెలియకముందు
ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడం గంట సేపు చూడాల్సి వచ్చేది, చికాకు పుట్టేది నాకు అప్పుడైతే. అసలు 700 మంది 800 మంది ఉండు ఆ సంఘంలో. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నుంచొని ఒక్కొక్కరిగా నెత్తి మీద చేపెట్టడం, ఆయన ప్రార్థన చేయటం, నెత్తి మీద చేపెట్టడం, ప్రార్థన చేయటం. మనం కూడా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు సేవకుడు ప్రార్థన చేయించుకోవద్దు అంటలా, కానీ అదే పెద్ద పనిలాగా చేయకూడదు. మనం కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఆయనకే తండ్రి కాదు, మనకు కూడా తండ్రి ఆయన, పైన ఉన్న ఆయన. అది ఇంకెప్పుడు తెలుసుకుంటారు చెప్పట్లేదు సేవకులు. చాలామంది వీళ్ళకే తెలియట్లేదు పాపం. వాళ్ళకేం చెబుతారు, అమ్మ మేమేంటి మధ్యలో జస్ట్ బోర్లాగా అమ్మ మేము మీకు చెప్పడానికి మాత్రమే. అసలు ఆయనకి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు తెలుసా, దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి మనల్ని ఆయనకి అటాచ్ చేస్తున్నాడు అంట. సేవకుడు కూడా అలాగే చేయాలి. దేవునికి మనకి మధ్యలో ఉండి సేవకుడు కూడా అటాచ్ చేయాలి. దేవుడికి అటాచ్ చేస్తే ఆయనకి మనకి బంధం అనేది ఏర్పడుద్ది. మధ్యలో సేవకుడు ఉండాలి, ప్రార్థన చేయాలి, కానీ అదే పెద్ద కార్యక్రమంలాగా చేయాల్సిన అవసరం లేదు అని నేను బైబిల్ చెబుతుంది, నేను చెప్పే మాట కాదు. మనందరికీ తండ్రే కదా ఆయన. అది గ్రహించాలి అని చెబుతున్నాను. తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3-4 ఒకసారి చూడండి. ఇప్పుడు నీతి గల వారికి మా శ్రమలు వస్తాయా రాదా అనేది ఇక్కడ కూడా మనం తెలుసుకున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3-4. Thessalonica 3:3-4. ఈ శ్రమ వలన ఎవడునూ కదిలింపకుండానట్లు స్థిరపరచుకుంటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడై క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపింది. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియదు. ఈ శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమై మీరు ఎరుగుదురు. క్రైస్తవులంట శ్రమలు అనుభవించడానికి నియమింపబడ్డారంట. పౌలు గారు తిమోతి గారితో అదే చెబుతున్నాడు. మనం అందరం కూడా శ్రమలు నియమింపబడటం అంటే ఏంటండి? పౌలు గారు తిమోతి గారికి చెప్పాడు, అప్పుడప్పుడు శ్రమలు వస్తాయ్యా, మనం నియమింపబడ్డాం కదా, దేని యొక్క సువార్త ప్రకటిస్తున్నాం కదా, క్రైస్తవులు అయ్యాం కదా, మనం అందరం కూడా శ్రమలు అనుభవించడానికి నియమింపబడ్డామంట. సెలెక్ట్ చేశాడంట దేవుడు మనల్ని. చాలామంది అంటే నా బాధలు తీసేస్తావా లేదా, నువ్వు గంటలు ప్రార్థన చేస్తావు. కానీ ప్రార్థన చేయడం తప్పని నేను అంటలేదులే, కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు తిమోతి గారితో, మనం నియమింపబడ్డాం, క్రైస్తవులు అయ్యామంటే మన శ్రమలు వస్తాయి, కానీ అది పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని ధైర్యం చెబుతున్నాడు ఆయనకి. తిమోతి గారు కంగారు పడుతుంటే, మనం నియమింపబడ్డామయ్యా, బాప్తిసం తీసుకునేటప్పుడు చెప్పాం కదా మీకు శ్రమలు వస్తాయని, మళ్ళీ శ్రమలు వచ్చి నేను బాధపడతారు ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన. అందుకని ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం చిన్న చిన్న శ్రమలు వస్తూనే ఉంటాయండి, రాకుండా. ఇప్పుడు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనకి చాలా 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 సేఫ్ జోన్లో ఉన్నాం. మనం ప్రార్థన చేస్తుంటే ఎవరైనా వచ్చి ఛత్తీస్గఢ్లో తిన్నట్టు ఎవరైనా తంతున్నారండి, మనల్ని తిట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా? మన ఆంధ్రాలో ఇక్కడ ఎవరినన్నా ప్రార్థన చేసే వాళ్ళని బయటికి లాక్కొచ్చి కొట్టడం ఏమైనా చేస్తున్నారా? ఏం జరగట్లా. కాబట్టి మనందరం కూడా చివరికి ఒక మాట చదువుకొని ముగిచ్చేస్తానండి. ప్రకటన గ్రంథం 2:10. టైం ఎక్కువ అవుతుంది. ప్రకటన గ్రంథం 2:10. శ్రమలు అనేది ఖచ్చితంగా వస్తాయండి. వచ్చినప్పుడు మేము కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందే పౌలు గారు తిమోతి గారి మైండ్ సెట్ చేశాడు, అలాగే మనం కూడా ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథం 2:10 ఒకసారి చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు.
10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. 10 దినములు అంటే కొద్ది కాలం అని అర్థం అండి. ప్రకటన గ్రంథం మనం చెప్పుకున్నాం కదా, ఎలా రాయబడిందండి? రూపకాలంకరంగా రాయబడింది. 10 దినములు అంటే 10 రోజులు అనుకోకూడదు మనం, అంటే కొంచెం కాలం అని అర్థం అనమాట. కొంచెం కాలం మనం తెలియటానికి 10 దినములు అనే మాట వాడబట్టడం జరిగింది. మనకి అందరికీ కూడా కొంచెం కాలం మనకి శ్రమలు వస్తాయట. అందుకని కొంచెం కాలం శ్రమ పడండి, తర్వాత మీరు వచ్చేస్తారు, నా దగ్గరికి వచ్చేస్తారని చెప్తున్నాడు ఆయన. అది తర్వాత ఏంటండి, అది తర్వాత ఏమిస్తాడంటే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడండి. అసలు అది ఈ బంగారపు కిరీటం కాదు, వజ్రాల కిరీటం కాదు, ఇంకొక కిరీటం కాదు. జీవ కిరీటం అంటే దానికి వాడబారని కిరీటము అంటారండి. వాడబారని కిరీటము. దానికి తుప్పు పట్టదు, మకిలి పట్టదు, ఏమున్నదండి ఎప్పుడు కూడా. అంటే కిరీటం అంటే నిజంగా ఏది కిరీటం పెడతానని కాదు, నిత్య జీవం అని అర్థం అనమాట. ఎల్లప్పుడూ కూడా మన దేవునితో పాటు కలిసి ఉంటాం అని దానికి సాదృశ్యంగా జీవ కిరీటం అని చెప్పడం జరిగిందండి బైబిల్లో. కిరీటం అంటే ఏది కిరీటం పెడతాడని కాదు, జీవ కిరీటం ఎప్పుడు జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి యుగాల పాటు, ఏదో 10 కోట్ల సంవత్సరాలు 20 కోట్ల సంవత్సరాలు కాదండి, అనంతం. ఇక దానికి ఫుల్ స్టాప్ అనేది లేదు, అనంతం అన్నమాట. దాంతో ఇప్పుడు 10 కోట్ల సంవత్సరాలు 20,000 కోట్ల సంవత్సరాలు ఇట్లాగ మనం లెక్కేసుకుంటే ఈ 60-70 సంవత్సరాలు దాంతో పోల్చుకుంటే ఎంత అండి? కొంచెం అనిపిస్తుందా లేకపోతే ఎక్కువ అనిపిస్తుందా? ఎన్నా దగ్గర కాదు అంటాడు ఒకసాట. అసలు మనం లెక్కేసుకోవాల్సిన అవసరమే లేదు ఈ 60-70 సంవత్సరాలు. అందుకని మన మైండ్ సెట్ని అక్కడికి తీసుకెళ్ళిపోవాలండి. ఎవరైతే మన యొక్క మైండ్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారో వాళ్ళు మాత్రం నిబ్బరంగా ఉండగలుగుతారు అన్నమాట. లేకపోతే ప్రతిదానికి గలిబిలైపోతూ ఉంటాం మనం. ఇంక కొంచెం కాలం కదా, ఇంకో కొంచెం కాలం. ఇప్పుడు 30 ఉండి 40 ఉండి 50 ఉండు 60 ఉండు వయసు అనుకుందాం, 60 సంవత్సరాలు అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఆయన? 60 సంవత్సరాలు వచ్చిన ఆయన కొంచెం కాలం. 40 వచ్చిన వాళ్ళు, 45 వచ్చిన వాళ్ళు, 50 వచ్చిన వాళ్ళు కొంచెం కాలం అనుకోవట్లేదు. అయిపోతుంది కదా, టైం అయిపోతుంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, సంతోషపడాలి. చాలామంది మరణం దగ్గరికి వస్తుందంటే కంగారు పడతారండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ లోకం నుంచి ఇంకో లోకానికి, దేవుడు ఉండే లోకానికి వెళ్ళిపోతున్నాం అనమాట. సంతోషపడాలి క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు అయితే బాధపడ్డాడు, చచ్చిపోతున్నాడు అని సంతోషపడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకున్నామండి.